ఎస్, నేనే పల్లవి ఫోన్ నుండి పోలీసులకి కావాలని ఆ వీడియో పంపించాను. పల్లవినా? ఈ అమ్మాయే. అయ్యో అత్తయ్య గారు, నేను కాదు అత్తయ్య గారు. ఎస్ఐ గారు, నేను కంప్లైంట్ చేశానంటానేంటండి? నేను ఎప్పుడు కంప్లైంట్ చేశాను? అదేంటమ్మా, ఈ నెంబర్ నీదే కదా? ఈ ఆధారాలు సరిపోతాయి కదా? ఈ ఆధారాలతోనే తనని అరెస్ట్ చేస్తున్నాం. ఏయ్, తీసుకురండి అయ్యా. కాదండి, మా ఆయన నన్ను ఏ చిత్రహింసలు పెట్టలేదు. అది అనుకోకుండా ఆయన కొట్టిందే కానీ అసలు కంప్లైంట్ చేస్తే నేను చెయ్యాలి. ఎవరో కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం ఏంటి, మా ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? వద్దండి, మా ఆయన్ని విడిచిపెట్టండి. సారీ అమ్మా, ఎవిడెన్స్ ఉన్న తర్వాత, కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకుండా ఉండలేం. మీరేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. కానిస్టేబుల్స్. ఎస్ఐ గారు. లేదు సార్. తప్పుకో అమ్మా. కానిస్టేబుల్స్ మూవ్. మీరేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అమ్మా. సార్, మా మరిదిగా లేదు సార్. ఏంటి ఇది? మాట్లాడవేంటక్క? ఎందుకు నువ్వు పోలీసులకు కంప్లైంట్ చేశావు? ఇంట్లో జరిగిన చిన్న గొడవకి వీడియో తీసి ఎందుకు పంపించావు? ఏం మాట్లాడుతున్నావు ఉషా? నువ్వు కూడా దాన్ని నమ్ముతున్నావా? నేనెందుకు పంపిస్తాను ఉషా? ఆహాహాహాహా, ఏం యాక్ట్ చేస్తున్నావే? నేనెందుకు పంపిస్తాను అని అనేదానివి, మరి ఆ వీడియో ఎందుకు పంపించావు? ఆ వీడియోలు, ఫోటోలన్నీ నీ ఫోన్ నుంచే వెళ్ళాయని ఎస్ఐ గారు చూపించారు కదా. ఇంకా ఎందుకు నటిస్తున్నావు? పల్లవి, ఎందుకు చేసావమ్మా ఈ పని? మావయ్య గారు, మీరు కూడా ఇదే నమ్ముతున్నారా? కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే నమ్మకుండా ఏం చేయమంటావే? ఎందుకు నా కొడుకు మీద ఇంత కక్ష కట్టావు? ఎందుకు నా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావు? నిజంగా నాకేం తెలీదు. మమ్మీ, ఏమైంది? ఎందుకు అందరు అలా ఉన్నారు? చందుని అరెస్ట్ చేశారు. చందుని అరెస్ట్ చేయడం ఏంటి? వాడేం తప్పు చేశాడు? కాఫీ పడింది అని చందు తన భార్య మీద ఇందాక చేయి చేసుకున్నాడు కదా, అది నేరమంట చరణ్. ఆ నేరం మీద పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ పోలీసులకి ఎలా తెలిసింది? వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటి? భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళు ఏదో ఒకటి పడతారు. భార్యాభర్తలు అన్న తరువాత వాళ్ళు పడతారని నువ్వంటున్నావురా? ఆ బుద్ధి దీనికి లేకుండా పోయింది. అవును చరణ్, ఇక్కడ వాళ్ళేదో గొడవ పడుతున్నారని చెప్పి సర్ది చెప్పాం. కానీ ఈవిడి గారు మాత్రం ఫోన్లో వీడియోలు తీసి, ఫోటోలు తీసి ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేసింది. భార్యని రాజీ రంపాన పెడుతున్నాడని ఆ ఎవిడెన్స్ పట్టుకొచ్చి ఇప్పుడు మరిది గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళు చెప్తుంది నిజమా? లేదండి, అసలు ఇదంతా ఎలా జరిగిందో. నోర్మోయ్, నిన్ను. చరణ్, ఏంట్రా తన మీద చేసుకుంటావా? చేసుకోకుండా ఏం చేయమంటావు నానమ్మా? అసలు మనిషివేనా నువ్వు? ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవని వీధిలో పెడతావా? నా తమ్ముడిని అరెస్ట్ చేయిస్తావా? బుద్ధుందా నీకు? ఆ దుర్బుద్ధి ఉంది చరణ్. ఆ దుర్బుద్ధితోనే మన ఇంటి పరువు తీయాలని ఈవిడ గారు ఈ పని చేసింది. అక్షిత, ఎందుకే తన మీద అరుస్తున్నావు?
ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? గతంలో కూడా నా కొడుకు ఏదో దాన్ని ఒక చిన్న మాట అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేయిస్తానన్నావు. అప్పుడేదో ఆవేశంలో మాట వరుస అన్నావులే అనుకున్నాను. అది ఇప్పుడు నిజం చేసావన్నమాట. లేదత్తయ్య గారు, నేను చెప్తుంది నిజమండి. నేను ఆ పని చేయలేదు. అంటే పోలీసులు చెప్తుంది అబద్ధమా? అసలు నిన్ను ఏమనాలి, ఏం చెయ్యాలి పల్లవి? వాడు ఇండియాకు వచ్చినప్పటి నుంచి, వాడు నీ కంట్లో పడినప్పటి నుంచి వాడి మీద నువ్వెందుకో కోపంగానే ఉన్నావు. ఎందుకు ఎందుకు వాడి మీద అంత కోపాన్ని పెంచుకున్నావు నాకైతే తెలియడం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని మా అమ్మ పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి దగ్గరుండి పెళ్లి చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టాలనా ఈ పని చేసావు? మాట్లాడవేంటక్క? ఎందుకు చేసావక్క ఈ పని? ఉషా, ఈ పని ఎందుకు చేసావక్క అని ఏడవడం కాదు. మా అక్క నా కోసం ఏమన్నా చేస్తుంది అని చెప్పి అక్క అక్క అంటూ తెగ పులుముకున్నావు కదా. ఇప్పుడు ఆ అక్కే నీ కాపురంలో నిప్పులు పోసింది. ఎందుకు చేసావక్క అని అడగడం కాదు, జుట్టు పట్టుకుని అడుగు ఎందుకు చేసావు అని. ఇప్పటికీ నేను చెప్తున్నాను, అసలు నేనే తప్పు చేయలేదు. ఆ వీడియో నేను తీయలేదు. అసలు నా ఫోన్లో నుంచి ఆ వీడియో ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. నోర్మోయ్, నీ ఫోన్ తీసుకుని వేరే వాళ్ళు వీడియో తీసి వేరే వాళ్ళు పంపించారా? మరి నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అబద్ధాలాడడానికి కూడా ఒక హద్దు ఉండాలి. అన్నయ్య, వదినెందుకు అలాంటి పనులు చేస్తుంది? అవునా? మరి ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఎలా వెళ్ళింది? తన ఫోన్లో నుంచి వీడియోలు ఎలా షేర్ అయ్యాయి? తన ఫోన్ నుంచి కంప్లైంట్ ఎవరు చేశారు? అంటే ఎస్ఐ అబద్ధం చెప్పాడా? తన ఫోన్ నుంచి ఎస్ఐకి వెళ్ళిన వీడియోలన్నీ వెళ్ళడం అబద్ధమా? మీ వదిన ఫోన్ మీ వదిన వాడుతుందా, వేరే వాళ్ళు వాడుతున్నారా? ముందు దానికి సమాధానం చెప్పరా. ఒరే నాన్న, దీన్ని ఎన్నన్నా ప్రయోజనం లేదురా. ఇది మనల్ని నాశనం చేయడానికే పుట్టింది. మన జీవితాలన్నీ బజార్కి ఎక్కించడానికి ఇది కొంపలో కాలు పెట్టింది. నా చిన్న కొడుకురా, అమాయకుడ్రా. వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారురా. నాన్న చరణ్, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని బయటికి తీసుకురారా. అవును చరణ్, ముందు చందు సంగతి చూడండి. తనని బయటికి తీసుకురండి. దాని తర్వాత ఈవిడ్ని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేస్తారో, కాలితో తన్ని బయటికి గెంటేస్తారో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు అర్జెంటుగా వెళ్ళు చరణ్.